ఏమిట్రా అప్పుడే తిరిగి వచ్చావు? ఇదిగోనమ్మా, దీన్ని కూడా నిప్పులో పడేసి తగలై. ఏమైందిరా నీ ఉద్యోగం? నేను మొహం గొడుగులో ఎంత దాచుకెళ్ళినా ముక్కోపంతో నాన్న చేసిన తప్పు నిప్పులా నా జీవితాన్ని తగలబెడుతోంది. ఆయన కీర్తి కంపెనీ మేనేజర్కు కూడా వెళ్ళింది. మీలాంటి విషక్రిములకు ఉద్యోగం ఇవ్వని చెప్పి గెంటించేశాడమ్మా. నా జీవితం ఇలా నాశనం కావడానికి కారణం మీ ఆయనే. నమస్కారం. రండి కూర్చోండి. మా అబ్బాయి బాగా పనిచేస్తున్నాడా? బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. చాలా చురుకైన కుర్రాడు. ఏమిటి విశేషం? ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు మా వాడికి ఇచ్చే జీతం చాలడం లేదు. వాడిక్కడ 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు, కానీ వాడిని ఇంకా టెంపరీగానే ఉంచారు. చూడండి, ఇది బడి కాదు, ఆఫీస్. ఇలాంటి విషయాలన్నీ మీ అబ్బాయి అడగాలి, లేదా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ మేనేజ్మెంట్లోనే లోపం ఉంది సార్. ఇక్కడ మేనేజ్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. నేనే మేనేజ్మెంట్. లోపం మీలోనే ఉంది సార్. వాట్ డు యు మీన్? ఇక్కడ ప్రమోషను ఇంక్రిమెంట్ రావాలంటే మీకు బంధువైనా కావాలి, లేదా మీ ఊరి వాడైనా కావాలి, లేదా మీ కులం వాడైనా కావాలి, లేదా మీకు లంచమైనా ఇవ్వాలి అని బయట చెప్పుకుంటున్నారు. అయినా నేను నమ్మలేదు. కానీ అర్థమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. అది కాదు సార్. ఐ సే గెట్ అవుట్. నా కొడుక్కి న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళను. ఎవరక్కడ? ఎవరు నన్ను లోపల పంపు. ఎస్ సార్. ఈ మనిషిని మడపట్టు బయటకంటూ. ఆగరా మిస్టర్ కోటేశ్వరరావు. నానా ఉండరా. బోడి ఉద్యోగం. నీకు పదవి ఉంది అనే పొగరుతోనేగా ఇలా మాట్లాడుతున్నావు. నాకు ఓ పదవి ఉంది. ఆ పదవి బలంతో నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను సుబ్బయ్యే కాదు, వస్తా. అంత ఆమ్యామ్య సామ్రాజ్యం. మిస్టర్ కోటేశ్వరరావు, మోసాల కోటేశ్వరరావు, లంచాల కోటేశ్వరరావు, ఆమ్యామ్య కోటేశ్వరరావు, లంచగొండి కోటేశ్వరరావు, కోటి మోసాల కోటేశ్వరరావు, లంచాల పందికొక్కు కోటేశ్వరరావు, లంచాల పందికొక్కు కోటేశ్వరరావు, కోటేశ్వరరావు, మిస్టర్ కోటేశ్వరరావు, మిస్టర్ కోటేశ్వరరావు. ఉండంట్రా, చిన్నపిల్లలు తీసుకురావడం పెద్ద పొరపాటైంది. నేను అన్నప్పుడానండి. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాలి. మిస్టర్ కోటేశ్వరరావు, మీకున్న పదవితో ఒక ప్యూన్ చేత నన్ను బయటకు గెంటించారు. చూశారా? నాకున్న పదవితో నేను పోస్టర్లు వేయించాను. ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు వరకు వీధి వీధికి ఈ పోస్టర్లు అంటించబడతాయి. నేను నువ్వు తేల్చుకుందాం. మిస్టర్ కోటేశ్వరరావు, ఇప్పుడు అనండ్రా. మిస్టర్ కోటేశ్వరరావు, లంచగొండి కోటేశ్వరరావు, అమ్య కోటేశ్వరరావు. నేను అప్పుడే చెప్పాను, పెద్దవాళ్ళతో మనకు విరోధం వద్దు, వాళ్ళు కళ్ళేరా చేస్తే మనం తట్టుకోలేమని. చెప్తే వింటేగా. లక్ష్మి, నీ కోపం నా మీద గాని ఆ వంకాయల మీద కాదుగా. ఎందుకలా అడ్డదిడ్డంగా నరుగుతావు? నేను పెద్దవాళ్లతో గొడవ పడింది నీ కొడుకు కోసమేనే. నా వల్ల ఎవరి జీవితము చీకటైందని బాధపడక్కర్లేదు. నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డా పవర్ కట్ చేయడానికి? తొందరలోనే దీపం వెలిగిస్తా. ఏమా, రోజు నేను నీళ్లు పెట్టడం, నువ్వు ఖాళీ చేసి వెళ్ళటం, నీకు ఏదో ఆట అయిపోయిందే. నీ ఇంట్లో నీళ్లు లేవా, లేక నీకు ఇల్లే లేదా? పోమా.
బాధపడుకురా, నేనే నీకు మంచి ఉద్యోగం ఇస్తా. నాన్న అవునరా, జీతం రోజుకు 10 రూపాయలు. ఏ ఉద్యోగం నాన్న? ఆ కోటేశ్వరరావుకి ఒక అందమైన కూతురుంది. ఆ పిల్లను ప్రేమించి మన ఇంటికి లాక్కురా. నాన్న చెప్పింది చేయరా, మిగతాది నేను చూసుకుంటా.